నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. మనిషి చేసే యుద్ధం కంటే కూడా మనిషితో ప్రకృతి చేసే యుద్ధం భీకరంగా ఉంటుంది. ఆ భీకర యుద్ధం తర్వాత ఇలాంటి హృదయ విదారక దృశ్యాల్ని మనం చూసి బోరున విలపించాల్సి వస్తుంది. మొన్నటిదాకా ప్రశాంతంగా గడిపిన విజయవాడ వరద ముంపు ప్రాంతాల ప్రజలు ఫుడ్ ప్యాకెట్ల కోసము ఎలా ఎగబడుతున్నారో ఈ విజువల్స్ చూస్తే చాలా బాధేస్తుంది. ఇది కూడా యుద్ధమే, ఆకలి యుద్ధం. బతకడానికి, బతుకును కొనసాగించడానికి చేస్తున్న నిత్య పోరాటం ఇది. ఈ పోరాటాన్ని ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో. తన పొత్తిళ్లలో ఉన్న పాపాయిని వరద నీటిలో ఇలా తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్పి మొన్నటిదాకా ఆ తల్లి ఊహించి కూడా ఉండదు. కన్నీటి సంద్రాన్ని తలపిస్తున్న విజయవాడలో వరద తగ్గుముఖం పట్టే కొద్దీ శవాలు పైకి తేలుతున్నాయి. బాధితులు చెప్తున్న దాన్ని బట్టి ప్రాణ నష్టం భారీగా